జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన మొక్కను నాటారు. ఆ మొక్క పేరు సింధూరం. ఈ పేరు వినగానే చాలామంది ఇదే మొక్క అని ఆశ్చర్యపోతున్నారు. సింధూరం పేరుతో చెట్టు కూడా ఉందా, మాకు తెలియదే అని మాట్లాడుకుంటున్నారు. ఇండియాలో ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి డిస్కషన్ జరుగుతున్న సమయంలోనే మోదీ తన ఇంట్లో ఈ సింధూరం మొక్కను నాటడం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఈ సింధూర్ మొక్కకు ఆపరేషన్ సింధూర్కు సంబంధం ఏంటి, దీనికి పాకిస్తాన్ యుద్ధానికి లింక్ ఏంటి, ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇవాళ ఇది ముచ్చటలో తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ నాటిన ఈ సింధూర్ మొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలంటే ముందుగా 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి తెలుసుకోవాలి. ఆ యుద్ధంలో భుజ్ ఎయిర్ బేస్ పాత్ర గురించి తెలుసుకోవాలి. అది 1971 డిసెంబర్. ఇండియా పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. భారత సైనిక చరిత్రలో అదొక గొప్ప అధ్యాయంగా నిలిచిపోయింది. ఈ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ సాహసోపేత విజయాలు సాధించాయి. అలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టం గుజరాత్లో ఉన్న భుజ్ ఎయిర్ బేస్ ఆధారంగా జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే 1971 డిసెంబర్లో పాకిస్తాన్ వైమానిక దళం భారత వైమానిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. అందులో భాగంగా గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ లక్ష్యంగా చేసుకుంది. డిసెంబర్ 8 నుంచి 11 వరకు 4 రోజుల పాటు బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 40 బాంబులు వేసి చాలా తీవ్రంగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వైమానిక దాడిలో రన్వే పూర్తిగా దెబ్బతింది. యుద్ధ సమయంలో రన్వే లేకుంటే ఎయిర్ ఫోర్స్ పనిచేయడం అసాధ్యం. కానీ భారత్ ఆ పరిస్థితిని ఒక ఛాలెంజ్గా తీసుకుంది. 300 మందికి పైగా గ్రామీణ మహిళల సాయంతో రన్వేను పునర్నిర్మించింది. ఒకవైపు తుపాకుల మూత మోగుతోంది, బాంబులు దూసుకొస్తున్నాయి. అయినా సరే ఆ మహిళలు ఏమాత్రం భయపడలేదు. మొక్కవోని ధైర్యంతో రన్వేను పునర్నిర్మించారు. అది కూడా కేవలం 70 గంటల్లో. 70 గంటల్లోనే రన్వే నిర్మించారంటే దేశం కోసం ఎంత కష్టపడారో అర్థం చేసుకోవచ్చు. ఇది మిలిటరీ చరిత్రలో అపూర్వమైన ఘట్టం. మట్టి, ఇసుక, రాళ్లతో తక్కువ సమయంలోనే రన్వేను తిరిగి సిద్ధం చేయడంతో భారత విమానాలు మళ్లీ రాకపోకలు సాగించాయి. పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఈ సాహసానికి నాయకత్వం వహించిన ఎయిర్ ఫోర్స్ అధికారి పేరు వింగ్ కమాండర్ వినోద్ నేగి. ఆయన నేతృత్వంలోనే భుజ్ బేస్ మళ్లీ యుద్ధానికి సిద్ధమైంది. భారత ప్రభుత్వం ఆయనను మహావీర్ చక్రతో సత్కరించింది. రన్వేను పునర్నిర్మించిన మహిళలను రాష్ట్రపతి పురస్కారాలతో సన్మానించారు. ఇది నిజంగా సివిల్ అండ్ మిలిటరీ కోఆర్డినేషన్ విక్టరీ. 2021లో ఈ కథ ఆధారంగా భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమా కూడా వచ్చింది. భుజ్ ఎయిర్ బేస్ వల్లే 1971 యుద్ధంలో భారత్ విజయం సాధించగలిగింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. యుద్ధ సమయంలో భుజ్ ఎయిర్ బేస్ పునర్నిర్మాణంలో పాల్గొన్న మహిళలే ప్రధాని మోదీకి ఈ సింధూరం మొక్క ఇచ్చారు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది. అంత స్పెషల్ కాబట్టే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు తన నివాసంలో సింధూరం మొక్కను నాటారు మోదీ. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు మోదీ. సింధూరం చూడడానికి సాధారణమైన మొక్కలాగే కనిపిస్తుంది, కానీ మన దేశంలో చాలా విశిష్టమైన మొక్క ఇది. మరి అంత ప్రత్యేకత ఇందులో ఏముంది? ఆర్థిక లాభాలున్నాయా? ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? లేదంటే మతపరమైన బంధం ఉందా? ఆధ్యాత్మికమైన అనుబంధం ఉందా? మోదీ ఏరికోరి మరి ఈ మొక్కని నాటడానికి కారణం ఏంటి? సింధూరం మొక్క శాస్త్రీయ నామం బిక్సా ఒరెలనా. ఇది సౌత్ అమెరికా ప్రాంతానికి చెందిన మొక్క. కానీ ఇప్పుడు ఇది భారతదేశంలోనూ విస్తృతంగా పెరుగుతోంది. మన దేశంలో ఈ మొక్కను లిప్స్టిక్ ప్లాంట్గా కూడా పిలుస్తారు. దీని విత్తనాలు ఎరుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని పొడి చేస్తే అదే సింధూరం. మన భారతీయ మహిళలు నుదుటిన, పాపిట్లోనూ దీన్ని ధరిస్తారు. ఈ సింధూరం ఉంటే సుమంగళి అన్నమాట. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే సింధూరం అనే పదం మనకు శుభప్రదం, ఆధ్యాత్మికకు సంకేతం. హిందూ సాంప్రదాయంలో సింధూరాన్ని మహిళలు మంగళసూత్రానికి ప్రతిగా ధరిస్తారు. దీన్ని కుంకుమపు చెట్టు అని కూడా పిలుస్తారు. కొన్ని ఆలయాల్లో దేవతల అలంకరణకు కూడా ఈ రంగును వాడతారు. అలా చూస్తే ఇది కేవలం మొక్క కాదు, భారత సంస్కృతి సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. సింధూరం విత్తనాల్లో ఉండే పదార్థం ప్రకృతి సహజసిద్ధమైనది, అంటే కెమికల్ కాదు, న్యాచురల్ అన్నమాట. దీన్ని అన్నాటో లేదా న్యాచురల్ రెడ్ డై అని పిలుస్తారు. దీని నుంచి చేసిన రంగు పదార్థాన్ని మన రోజువారీ జీవితంలో కూడా చాలాసార్లు ఉపయోగిస్తాం. చిప్స్, బటరు, చీజ్, ఆయిల్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్లలో దీన్ని వాడతారు. ఇది మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు,
అందుకే ఎన్నో ఫుడ్ కంపెనీలు, కాస్మోటిక్ కంపెనీలు సింధూరం గింజల నుంచి వచ్చే రంగును ఉపయోగిస్తుంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క విత్తనాల్లో ఉండే పదార్థానికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కొన్ని రకాల చర్మవ్యాధుల చికిత్సలో కూడా ఈ గింజలను ఉపయోగిస్తారు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోకెమికల్స్ కూడా ఇందులో చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు సింధూరం ఆకులను నూరి పేస్ట్లా చేస్తే అది వాపు ఉన్న చోట పెడితే మంచి ఉపశమనం ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలు ఆ మొక్క నుంచి మనకు కలుగుతాయి. ఇక ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ మొక్క విత్తనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫుడ్ ఇండస్ట్రీ, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫార్మా కంపెనీలు సింధూరం విత్తనాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. దీని విత్తనాల నుంచి తయారయ్యే పదార్థాన్ని ఎగుమతి కూడా చేస్తున్నారు మన రైతులు. అందువల్ల ఈ మధ్య మన దేశంలో సింధూరం మొక్కల్ని పెంచే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ సింధూరం మొక్క గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఒకసారి చూస్తే, ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. తక్కువ సమయంలోనే ఏపుగా ఎదుగుతుంది. నిత్యం నీరు పోయాల్సిన పని లేదు. అప్పుడప్పుడు ఒక మగ్గు నీళ్లు పోస్తే చాలు, దానికి అదే ఎదుగుతుంది. సింధూరం మొక్క ఎండను బాగా తట్టుకుంటుంది. ఇలాంటి మొక్కలు పెంచితే పచ్చదనం బాగా పెరగడంతో పాటు చల్లదనం కూడా ఉంటుంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింధూరం మొక్కను నాటడం చాలా మంచిదని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. భారత సంప్రదాయం, ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ ఇలా అన్నింటినీ ఈ సింధూరం ప్రతిబింబిస్తుంది. అందుకే మనందరం మన ఇంటి ప్రాంగణం, పంట పొలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోట ఇలాంటి మొక్కలను నాటి మన భవిష్యత్ తరాలకు ఒక ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించాలి. ఇది కేవలం ప్రభుత్వ పని కాదు, మనందరి బాధ్యత కూడా. ఇది ఇవాల్టి ముచ్చట. మీకు మరేదైనా టాపిక్ గురించి సమగ్ర సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్పై A to Z వివరాలు అందించే ప్రయత్నం మేము చేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.